అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 8వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఏ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఈ ఒక్క మాట గుర్తించుకోండి. మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకువచ్చే రోజు. మీరు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, కలిసే వ్యక్తులు ఇవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈరోజు సాధారణమైనటువంటి రోజు కాదు. జాగ్రత్తగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే మీరు అనుకున్నటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు సహజంగా ధైర్యం, స్ఫూర్తి, వేగం కలిగినటువంటి వారు రేపటి రోజు ఆవేశాన్ని కాస్త నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలలో కోపం పెంచుకుంటే మీ చేతిలో ఉన్నటువంటి మంచి అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. పని విషయంలో చూస్తే మీకు అప్పగించినటువంటి బాధ్యతలు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ మీరు మీ యొక్క పనిని పద్ధతిగా ప్లాన్ చేస్తే మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రేపు కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కాస్త ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. త్వరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంటుంది. అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధాల పరంగా చూస్తే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కుటుంబంలో అనుకూలతగా ముందుకు సాగటానికి నూతన వ్యూహంతో ముందుకు సాగాలి. అదేవిధంగా ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం, తలనొప్పి లేదా అలసట వంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు. చదువుపై దృష్టి పెడితే మంచి రిజల్ట్ వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి రోజు. మీరు కష్టపడి చదివినటువంటి కష్టానికి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు పని కొంచెం ఒత్తిడిగా అనిపించినా తర్వాత మీ యొక్క ప్రతిభను చూపించే అవకాశం కూడా ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో పెట్టే ముందు ఆలోచనతో ముందుకు సాగాలి. భాగస్వాములతో తగాదాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు మీరు ఉదయం లేవగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయటం చాలా మంచిది. హనుమాన్ స్వామిని ఆరాధించడం ద్వారా మీకు ధైర్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. ఎరుపు రంగు పూలను సమర్పించడం శుభప్రదం. పేదలకు అన్నదానం చేయడం ద్వారా మీకు పుణ్య ఫలితాలు ఏర్పడతాయి. అదృష్ట సూచనలు: అదృష్ట రంగు 9, అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట దిశ దక్షిణం. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మరింత లోతుగా అనుభవాలను, ఆలోచనలు పెట్టే అవకాశం ఉంటుంది. రేపటి రోజున మీరు ఇప్పటి వరకు గమనించినటువంటి చిన్న చిన్న మార్పులు ఇప్పుడు పెద్ద దిశగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ఈరోజు మరింత బలపడుతుంది. మీరు మీ యొక్క లక్ష్యాలపై కేంద్రీకరించగలుగుతారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించగలుగుతారు. ఈరోజు మధ్యాహ్నం సమయానికి మీరు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. ఆ యొక్క నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుకు దారి చూపించే విధంగా ఉంటాయి. మీరు ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్ళాలనుకుంటే ముందు వారి యొక్క నిజాయితీని అంచనా వేయటం మీ యొక్క ఇన్ట్యూషన్ అనేది ఏర్పడుతుంది. అందుకే బలంగా దేన్నైనా ఎదుర్కోవడంలో ముందుకు సాగుతారు. ఈరోజు మధ్యాహ్నం సమయానికి మీరు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సి రావచ్చు. ఈ యొక్క నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుకు దారి చూపే విధంగా ఉంటాయి. మీరు ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్ళాలనుకుంటే ముందుగా మీ యొక్క నిజాయితీని అంచనా వేయండి. అదేవిధంగా సామాజిక
సామాజిక పరంగా నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు. సామాజికంగా మీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీ యొక్క మాటలు ఇతరుల ప్రభావితం చేసే శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఈరోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ యొక్క పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీ యొక్క కెరియర్ లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులను కలవడం వలన మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మీరు కొంచెం స్థిరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు గతంలో పెట్టినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం కూడా రావడం ఏర్పడుతుంది. చిన్న లాభాలు వచ్చినా వాటిని సరిగ్గా ఉపయోగించుకోవటం ద్వారా మీరు పెద్ద లాభాలకు మార్గదర్శకత్వం కూడా ఏర్పరచుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. సాయంత్రం సమయానికి మీరు కొంచెం మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంటుంది. అయితే మీరు మీ యొక్క మనస్సును ప్రశాంతంగా ఉంచగలిగితే ఈ యొక్క ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. అదేవిధంగా కొంతసేపు ధ్యానం చేయటం చాలా మంచిది. కుటుంబంలో పెద్దల సలహాలు ఈరోజు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీరు ఏదైనా సమస్యలో చిక్కుకుపోతే పెద్దలను సంప్రదించడం చాలా మంచిది. వారు చెప్పే మాటలు మీకు సరైనటువంటి దారిని చూపిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితం ఈరోజు మరింత బలపడే సూచనలు ఉన్నాయి. మీరు మీ యొక్క భాగస్వామితో గడిపే సమయం మీ యొక్క బంధాన్ని మరింత